శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 38, 39, 40 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ముందు మనకు పరమాత్మ తన యొక్క విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు 3 భావాలు వ్యక్తం చేశాడు. ఆశ్చర్యం ఒక పక్క, మళ్ళీ తనని స్తోత్రం చేయడం, అందరూ స్తోత్రం చేసేవాడు చూడడం, మూడోది వచ్చేసి శరణాగతి చేశాడు. వాడు భావాలను వ్యక్తం చేశాడు. తర్వాత స్వామివారిని అడిగాడు, మీరెవరు నాకు ఇంత భయం కలిగిస్తున్నారంటే ఆయన చెప్పుకొచ్చాడు, నేనే కాలస్వరూపుడు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అర్జునుడు స్తోత్రం చేస్తున్నారు కృష్ణ పరమాత్మని. అలా చేసేది అంటే మనం ఇప్పుడు 2 శ్లోకాలు ఆల్రెడీ తెలుసుకున్నాం. దాంట్లో ఈ మొట్టమొదటి చెప్పింది ఏంది, పరమాత్మను స్తోత్రం చేస్తుంటే సమస్త జగత్తు కూడా ఆనందిస్తోంది, అనురాగంతో ఉంది అని చెప్పేశారు. చెప్పి సమస్త సిద్ధ సంఘులంతా కూడా, సిద్ధ సమూహం అంతా కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ నమస్కరిస్తోంది. ఆ రాక్షసులేమో భయపడి పారిపోతున్నారని చెప్పాడు. తర్వాత ఎందుకు నమస్కరించకుండా ఉంటారయ్యా, నిన్నుగా ఇంకెవరు నమస్కరిస్తారని చెప్పి చాలా చక్కగా వివరించాడు. ఈ అర్జునుడు చాలా గొప్పగా స్తోత్రం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో కూడా ఇంకా అద్భుతంగా చెప్పుకుంటున్నారు. కానీ మనం గమనిస్తే ఈ శ్లోకాల్లో మనకు సందేశం ఉంది, మరియు స్తోత్రం చేస్తున్నట్టుగా ఉంది. అలా రచించారు, అలా స్తోత్రం చేశాడు అర్జునుడు. చాలా అద్భుతం. ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాల్లో ఎక్కువ నమస్కారాలు చెప్పేస్తున్నాడు. మన నమ్మకంలో వచ్చినట్టుగా నమస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు నమస్కారాలు ఉన్నాయంటే ఆయనకి భక్తి, శ్రద్ధ ఎక్కువ. ఇవి మనమైనా అంతే కదండి. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక పెద్ద జగద్గురు మన ఇంటికి వచ్చారనుకోండి, ఊహించని విధంగా ఒక జగద్గురు వస్తే అసలు మనం ఇంకా నమస్కారం పెట్టే ఉంటాం, అసలు తీయం నమస్కారం, అంతే కదా. నడిచే దేవుడు అంటే ఆ చంద్రశేఖర పరమాచార్య వచ్చాడు అనుకోండి, హఠాత్తుగా ఎలా అయిపోతాం మనం, అసలు ఇంకా నమస్కారం తీస్తామా, ఇలాగే ఉండిపోతాం. అలాగే ఇక్కడ ఆయన అర్జునుడు ఆ చూసిన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, విశ్వరూపాన్ని ఆయన నమస్కారం ఆపకుండా పెడుతూనే ఉన్నాడు. ఇంకా స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం చేస్తూ ఇంకా నమస్కారాలు చెప్తున్నాడు. చాలా అద్భుతంగా చెప్పారు ఈ 3 శ్లోకాల్లో. ఏముందో చూద్దాం. ఇంకా త్వమాదిదేవ పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. చూస్తూ చూస్తూ ఎట్టంటున్నా మనమైనా అంతే కదా. సడన్గా ఒక గొప్ప వ్యక్తిని చూసిన తర్వాత, వాళ్ళు గొప్పవాళ్ళని తెలిసిన తర్వాత, సంపూర్ణంగా తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి ఎట్లా అంటాం మనం, అబ్బా మీ గురించి ఏదో విన్నాం కానీ, ఏదో అనుకున్నాం కానీ, అబ్బా ఏముంది మీకు, మనం కూడా పొగుడుతాం. ఏది సామాన్య మానవుల్నే, మనలాగా పుట్టిన మానవులే, మనకంటే కొద్ది జ్ఞానం ఉన్న వాళ్ళనే మనం అలా పొగుడుతాం. అలాంటిది అన్నీ తెలిసిన వాడు మన ముందుంటే ఇంకెలా పొగుడుతాం, అలా పొగుడుతున్నాడు, అలా స్తోత్రం చేస్తున్నాడు. త్వమాదిదేవా, ఇవన్నీ మనకు 10 అధ్యాయాల దాకా కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేనే అందరికీ మూలమైన వాడిని అని చెప్పి. ఇప్పుడు ఈయనకు అర్థమైపోయింది. అక్కడ మాటలతో చెప్పాడు, ఇప్పుడు స్వయంగా ఈయన అనుభవిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, త్వమాదిదేవ, మొట్టమొదటి వాడి నువ్వే దేవుడివి, స్వయం ప్రకాశ శక్తి గలవాడివి. అటువంటి ఓ స్వామి నీకు నమస్కారం. పురుష, పురుష అంటే మన ఒక అర్థం, మన శరీరంలో పురమునందు ఉన్నవాడు ఒక అర్థం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పూర్ణను గలవాడు, పూర్ణత్వం గలవాడు, సమస్త జీవరాశి తన ఎందుకు గలవాడు, అలాంటి వాడు పరిపూర్ణుడు ఆయన. పురాణ, పురాణ ప్రాచీనమైన వాడు, సనాతనమైన వాడు, ఆయనే మొదట నుంచి ఉన్నవాడు, ఇంకెవరు లేరు అసలు. తమస్య విశ్వస్య పరం నిధానం, విశ్వానికంతటి కూడా నువ్వే నిధానం, నువ్వే ఆధారభూతం, నువ్వే ఆశ్రయిస్తాను, అటువంటి వాడివి. వేత్తాసి, నీకు తెలియదంటే ఏం లేదు, సమస్తం తెలుసు, సర్వజ్ఞుడు నువ్వు, నీకు సమస్తం తెలుసు. సమస్తం తెలుసు అంటే, సమస్తం తెలుసు అంటే అన్ని కాలాల్లో ఏం జరిగేది తెలుసు ఆయనకి. వర్తమాన కాలం తెలుసు, భూతకాలం తెలుసు, భవిష్యత్తు కాలం తెలుసు. 3 కాలాల్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు ఆయనకి. తెలియదంటే ఏముంటుంది, అన్నీ తెలుసు. వేద్యంచ తెలుసుకోదగిన వాడు కూడా నువ్వే. నువ్వు సర్వజ్ఞుడివి, ఇంకా మేము తెలుసుకోవాల్సిన ఏమన్నా ఉందంటే నిన్నే తెలుసుకోవాలి. పరంచ ధామ, శ్రేష్టమైన ప్రదేశం, చోటు, ఏది మేము చేరుకోవాల్సింది, సర్వ మానవులు ప్రయత్నం చేసి మరి చేరుకోవాల్సింది, అటువంటి పవిత్రమైన స్థానం నీ యొక్క చోటు, నీ పరంధామం. త్వయా తతం విశ్వం అనంతరూప, అనంతరూప, అనంతరూపం చూస్తున్నాడు. అన్ని జీవరాశుల రూపంలో, జీవశక్తితో, అన్ని నామాలతో, అన్ని రూపాలతో కనిపిస్తున్నాడు ఆయన విశ్వరూపంలో. కాబట్టి అనంత రూప
లేనివాడా, అన్ని రూపాల్లో ఉన్నవాడా, అదే నువ్వు విశ్వమంతా వ్యాపించినవాడా అని చెప్పేశాడు, స్తోత్రం చేశాడు. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనకు సంబంధించింది. పైకి చెప్తున్నప్పుడు ఆయన స్తోత్రం చేస్తున్నట్టుంది. మనకు చూస్తే ఏముంది ఇక్కడ, మాది దేవ, మనం పట్టుకోవాల్సిన మాట. అందరు దేవుడి పూజలు చేస్తుంటాం, అసలు పట్టుకోవాల్సింది ఆయన మాత్రమే. పురుష మన పురమునందే ఉన్నాడు, బయట కాదు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు పట్టుకోవాలి. ఎలా పురాణ, ప్రాచీనమైన వాడు, చాలా సనాతనమైన వాడు. మనం ఆయన నుంచి వచ్చాం. అటువంటి విశ్వస్య పరం నిధానం. మనం కూడా ఈ విశ్వంలో ఉన్నాం. ఈ విశ్వానికి ఆధారభూతంగా ఆయన ఉన్నాడు, మన శరీరానికి కూడా ఆధారభూతంగా ఉన్నాడు. వేత్తాసి, ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడిని పట్టుకోవాలంటే మనకు కూడా సర్వజ్ఞత్వం రావాలి. రావాలంటే వస్తుంది, ఊరికి రాదుగా, మనకు రాదు. అంత జ్ఞానం ఆయనలాగా రాదు. త్రికాలవేత్తలు మనం కాలేం ఆయనలాగా. కానీ వేద్యంచ, ఆయన తెలుసుకుంటే మనం కూడా అదే అవుతాం. తెలుసుకుంటే నువ్వేమవుతావు? పరంచ ధామ, ఆయన గురించి మనం తెలుసుకుంటే ఆ పరంధామం చేరుకుంటాం, ఇంకా తిరిగి పుట్టాం. అది మన యొక్క జీవిత లక్ష్యం. త్వయాతతం విశ్వం అనంత రూప, అనంత రూపంగా ఉన్న ఆయన గురించి తెలుసుకొని ఆయనలో అనంతంగా ఉన్న ఆయన అనంత నామాలతో రూపాలతో ఉన్నాడు. మన నామము మన దేహం కూడా ఆయనదే, ఆయన శరీరంలో నుంచి ఉంది, ఆయన దేహంలో నుంచి ఉన్నది. ఈ విషయం మనకు తెలిసిన జ్ఞానం తెలిసి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ముందే చెప్పాడుగా. ఆ జ్ఞానం మనకు కలిగితే ఆ పరంధామాన్ని చేరుకుంటే ఇంక తిరిగి పుట్టం. ఒక పక్క స్తోత్రంగా ఉంది, ఇంకో పక్క మన గురించి కూడా చెప్పబడుతోంది. అర్జునుడు ఆ విధంగా స్తోత్రం చేస్తున్నాడు పరమాత్మని. వాయు యమోగ్నిర్ వరుణశ్చ శశాంక శశాంక ప్రజాపతిస్తం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వాః పునశ్చ భూయోపి నమో నమస్తే 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 నమస్తే. నమస్కారాలు ఎన్ని చెప్తున్నాడు, అస్సలు వేల నమస్కారాలట. సహస్రకృత్వ, వేల 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 నమస్కారాలు మహానుభావ. ఎన్ని నమస్కారాలు పెట్టే తక్కువే కదా. ఎందువల్ల అన్ని రూపాల్లో కూర్చున్నాడు, అనంత రూపంతో ఉండేవాడికి ఎన్ని నమస్కారాలు పెడతావు? ఎన్ని రూపాయలతో ఎన్ని రూపాయలు నమస్కారం పెడతావు? సాధ్యమయ్యే విషయమేనా? అసలు అయ్యేది కాదు అసలు. అందుకనే ఈయన కూడా చెప్తున్నాడు, వాయు రూపంలో ఉన్నది నువ్వే, యముడి రూపంలో ఉంది నువ్వే, అగ్ని రూపంలో ఉంది నువ్వే, వరుణ రూపంలో ఉంది నువ్వే, అయ్యో శశాంకగా చంద్రుడి రూపంలో ఉండు నువ్వే. అన్ని రూపాలు నువ్వే కనిపిస్తున్నావు. అసలు ప్రజాపతిస్తాం, నువ్వు ప్రజాపతివి. ప్రజాపతుల సమూహం అంతా, ఆ కశ్యపుడు దక్షుడు వాళ్ళంతా రూపంలో కనిపించేది నువ్వే. అసలు ప్రపితామహస్య, బ్రహ్మదేవుడికే తండ్రివి. అటువంటి గొప్పవాడు నువ్వు. నమో నమస్తే ఇంక చెప్తూనే ఉన్నాడు, నమో నమస్కారం అయ్యా, అటువంటి వాడివి నువ్వు. నీకు ఎన్ని నమస్కారాలు పెట్టమంటావు? అసలు సాధ్యం అవుతుందా? ఆగుతుందా నమస్కారాలు? ఎన్ని రూపాలతో ఇంత విశ్వం అంతా వ్యాపించిన వాడిని, విశ్వమే ఒక రూపంగా ఉన్నవాడివి, నీకెన్ని నమస్కారాలు పెట్టాలి? అందుకే చెప్తున్నాడు, నమస్తేస్తు సహస్రకృత్య, ఎన్ని నమస్కారాలు, సహస్రం వేల వేల నమస్కారాలు పెట్టాల్సింది నీకు. ఎన్ని నమస్కారం పెట్టే తక్కువే అవుతుంది. అసలు ఒక రూపం అయితే సరే, ఒక్క దేవుడి రూపాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యపోయి ఆనందంతో నమస్కారం పెడతాం. ఎక్కడ తిరుమల పోతుంటే మనం అసలు ఆ క్యూలో పోతున్నాడికి నమస్కారం పెడుతూనే ఉంటాం. అయ్యింది ఇంకా ఆయన దర్శనం కాలే. అక్కడ ఒక వెనక నుంచి గోవిందనామాలు వస్తుంటే నమస్కారం పెట్టుకుంటుంటాం. ఇంకా చూసిన తర్వాత మనకు ఆ మైమర్పులో అసలు గోవిందాన్ని ఎవరు చెప్పలే, మనకి మనమే గోవింద. అప్పటిదాకా ఎన్నో ఆలోచనలు పోతాం, కానీ అక్కడి పోగానే గోవింద అనే మాట అంటాం, ఏమనలేం అసలు. అంటే అంత శక్తి ఉంది అక్కడ. అలాంటి స్వరూపం చూస్తేనే, ఒక విగ్రహంలో ఉన్న రూపం చూస్తేనే మైమర్చిపోతున్నప్పుడు, ఈయన ఒక విగ్రహం కాదు, విశ్వం అంతా కనిపిస్తుంది ఒక రూపంలో. ఇంకా ఆయన ఎలా ఉండాలి, ఆయన భావావేశం ఎలా ఉండాలి? అందుకే ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయన నమస్కారం పెట్టుకుంటున్నాడు. పునశ్చ మళ్ళీ భూయో ఇంకా 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 ఓపి నమో నమస్తే. ఇంకా పెడుతున్నా, మళ్ళీ మళ్ళీ పెట్టాలి, ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టాలి. ఎందుకు? మనమైనా అంత చేస్తాం. ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, మనమైతే మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. అర్జునుడి ప్లేస్తో మనం పోతే అలాంటి విశ్వరూపాన్ని చూస్తే మనం అసలు మాట్లాడాం. అక్కడ దాకా ఎందుకు, మన దగ్గర పెద్ద పొడుగుంటూ వాడేసి నిలబడి వాడిని ఎగదిగా చూస్తూ నిలబడతాం మాటల్లో. ఇంకా వీడు ఇంత పొడుగులాడు ఎదురాడు ఆయన అనేసి. అలాగే పెద్ద శరీరం, భారీ శరీరంతో ఉన్నాడు కనిపించని. అక్కడ దాకా ఎందుకు, పెద్ద ఏనుగు మన ముందు నిలబడి మాటలు వస్తాయి. ఇంకా ఆ తొండ ఎత్తి ఎట్లా ఉంటూ అది ఆశీర్వదిస్తున్నా కూడా మనం దాన్ని అట్టే కొండ అంతుందని చూస్తూ ఉంటాం. మాటలు రావు.
అలాంటి మానవ మాతృలుగా ఉండి మన చుట్టూ ఉన్న వాడిని చూసి అబ్బురపడిపోయి మనం ఎంత ఆశ్చర్యపోతామో, కానీ ఎదురుగా ఉండేది విశ్వరూపము, అందులో అనంతమైన శక్తితో ఉన్నది. ఆ రూపాన్ని చూసిన ఇంక మాట్లాడడం కాదు, నమస్కారం ఎన్ని పెట్టినా తక్కువ అవుతుంది. అదే పని చేస్తున్నాడు అర్జునుడు. అది 39. ఇంకా చెప్తున్నాడు, నమ పురస్తాత్ అధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యో అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వః 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 చెప్పేస్తున్నాడు. సర్వం సర్వం అన్ని 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 నువ్వే, ఇంకేం చెప్పేది నేను మాటలు. నమః పురస్తాత్ నీ ముందు రూపాయి నమస్కారం, అధ పుష్టతస్తే వెనక బాగా నమస్కారం. ఎందుకు అన్ని లోకాలు ఆయనే ఉన్నాడు, ఇంకెవరిదారు అక్కడ ఎవరు లేదు. వెనక ముందు వేరే ఏమైనా ఉంటే కదా ఉండేది ఆయన ఒక్కడే. అందుకే చెప్తున్నాడు, ముందు భాగాన్ని ముందు ఉన్న రూపాయి నమస్కారం, వెనక ఉన్న రూపాయి నమస్కారం. నమోస్తుతే సర్వత ఏవ సర్వ అన్ని వైపులకు నమస్కారం. ఇంక నేను ఎన్ని చెప్పేదయ్యా, నేను కుడి భాగమా ఎడమ భాగమా తూర్పా పడమరా ఉత్తరమా దక్షిణ అవేం చెప్పలేను, ఇంకా దిక్కులా ఏం చెప్పలేను, నాకు మాటలు రావడం లేదు. కాబట్టి అంత అన్ని సర్వం నువ్వే, అందుకని అన్ని వైపుల నమస్కారం. అనంత వీర్యం, నువ్వు అనంత పరాక్రమం ఉంది, నీకు సామర్థ్యం ఉంది. వీర్యం ఎంత గొప్పది అంటే అంత గొప్పది నీది. అమిత విక్రమస్త్వం, నీవు అనంత అమితమైన విక్రమం ఉంది. మితం కాదు, మనకు పరిమితి ఉంటుంది, ఆయన పరిమితి లేదు. ఆయన సామర్థ్యం, ఆయన యొక్క పరాక్రమం అంతులేనిది, అమితమైనది, మంది మితమైనది. దీనికి మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఏంది, మనం గాలి పీల్చుకోవాలంటే ఫ్యాన్ వేస్తాం, అదే భగవంతుడు గాలిస్తే ఉధృతంగా వస్తుంది గాలి. ఏసీలు పనికిరావు, ఆయన ఇచ్చే గాలి ముందు. చలికాలం రాని ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే గాలి, ఆ చల్ల గాలి. అసలు ఏసీలు పనికి వస్తాయా, ఏవి పనికిరావు అసలు ఆయన ముందు. అలాగే మనం మోటార్స్ వేసి మన యొక్క కొళాయిల ద్వారా నీళ్ళు తెప్పించుకుంటున్నాం, అదే ఆయన ఇవ్వని నీళ్ళు ఎంత ఇస్తాడు. మనం మోటార్ పంపులు వేసి పొలాలంతా నింపుకుంటాం పంటలు పంచుకోవడానికి కోసంగా. అదే భగవంతుడు వర్షం కురిపిస్తే అమితమైంది, మితమైందా, అమితమైంది. ఆ పంటలన్నీ పండిపోతాయి. అసలు అంతటికీ సమానంగా ఇవ్వబడుతుంది వాటర్. మనము కష్టపడి పొలాల మోటార్ వేసి కరెంటు బిల్లు చేసుకొని మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎండాకాలం ఎండిపోతే నీళ్లు. కానీ భగవంతుడి దయ ఉంటే ఆయన అపరిమితమైంది, ఆ శక్తి కాస్త మనకు అమితమైంది. అది వచ్చి కానీ మనకు అనుకరిస్తే ఆ నీళ్లు ఆ పంట పొలాలు అద్భుతంగా పడతాయి. కాబట్టి మంది పరిమితమైంది, ఆయన అపరిమితమైంది, అమితమైంది. అందుకే చెప్తున్నాను, ఆయన శక్తి సామర్థ్యం పరాక్రమం ఎటువంటిది, చాలా గొప్పది, ఎదిరింపలేని సత్యంగా ఉంది. మనకి రామాయణంలో చూస్తే కుంభకర్ణుడు వస్తుంటాడు, ఆ నగర కోటల నుంచి కనిపిస్తాడు బయటికి. కోటలో నడిచొస్తుంటేనే కోట బయట ఉన్న వానరులకు అంతా కనిపిస్తాడు. కనిపిస్తే సుగ్రీవుడు అడుగుతాడు విభీషణుడు, ఎవరు అతను, మనుష్య ఇంకేమన్నానంటే అసలు మానవుడా రాక్షసుడా ఎవరు అతను అడుగుతాడు. ఒక యంత్రమా అని అడుగుతాడు. అడిగితే ఆయన మా సోదరుడు, చాలా బలపరాక్రమం గలవాడు, ఆయనతో ఎవరు ఎదిరించలేరు, చాలా కష్టం ఆయన్ని జయించడం అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, వానరులకంతా ఈ విషయం చెప్పకూడదు, అక్కడి నుంచి ఒక యంత్రం వస్తుందని చెప్పాలి, రాక్షసుడు వస్తున్నాడు అంటే అందరూ పరిగెత్తి పారిపోతారు యుద్ధరంగంలోంచి అని చెప్పి యంత్రం వస్తుందని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తాడు అందరికీ. అందుకని అందరు యంత్రం అనుకో ముందుకు పోతారు. బాగా బఠానాలు వేసుకుని నోట్లో వేసుకుంటాడు కుంభకర్ణుడు వాళ్ళని. అప్పుడు అందరూ పోయి రాముడిని చెప్తారు భయంతో. రాముడు అసలు లెక్క చేయడు, ఒక్క బాణంతో ఆయన తింటున్న చేత్తోనే బాణం వేసి కుడి చేసి నరికి పారేస్తాడు, మళ్ళీ ఎడం చేసి నరికేస్తాడు నిమిషంలో కూడా. అటువంటి పరాక్రమం. ఆయన ఎదిరించేవాళ్ళు ఎవరు ఉంటారు, దెబ్బను లెక్క చేసుకుని వాడు ఎంతటి వాడన్నా కావచ్చు, ఎంత భారీ శరీరం ఉన్నా కావచ్చు, ఎంత వీరుడైనా కావచ్చు, ఆయన ముందు మాత్రం పనికిరాడు. కాబట్టి అటువంటి గొప్ప శక్తి గలవాడు ఆ పరమాత్మ. అదే చెప్తాడు, అనంత వీర్యం అమిత విక్రమం స్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. అంతటా వ్యాపించున్నావు, సర్వం నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఇంకెవ్వరు. సర్వ. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నట్టు ఓ స్వామి, అన్ని దిక్కుల్లో ఉన్న అన్ని రకాలుగా ఉన్నట్టు నీకు నమస్కారం పెట్టినవి ఏం చేస్తాం మేము, నమస్కారం 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 నమస్కారం. ఎన్ని నమస్కారాలు పెట్టాడు, వేరే నమస్కారాల పైన. అంటే అంత భక్తి భావం పొంగి వచ్చింది, అంత శ్రద్ధ కలిగింది భగవంతుడి మీద. అందుకే అన్ని నమస్కారాలు పెడుతున్నాడు. మనమైనా అంతే,
మన ముందు కూడా ఎందుకండి మన ముందు వచ్చి ఒక పీఠాధిపతి వస్తే మనం ఎంత అసలు సాష్టాంగ నమస్కారాలు చేస్తాం, నమస్కరిస్తూనే మాట్లాడతాం, అవునా అవునా అనుకుంటూ మనం ఎంత వినయంగా మాట్లాడతాం. అప్పుడు తెలియకుండానే మనకు వచ్చేస్తుంది. ఏది మనకంటే కొద్దిగా జ్ఞానంలో గొప్పవాళ్ళైన వాళ్ళు వస్తేనే వాళ్ళకే మనం భగవాన్ నన్ను పేరు పెట్టి పిలిచి మరీ నమస్కరించేస్తాం. అలాంటిది భగవంతుడే వచ్చి ఒక రూపంతో విశ్వరూపంగా కనిపిస్తే ఇంకెలా ఉంటుంది ఆ భావం, ఆ భావవేశం ఎలా ఉంటుంది ఊహించడానికి కూడా అందరి విషయం అది. కానీ ఈయన ఈ 10 అధ్యాయాల్లో పరమాత్మ ఏం చెప్పాడో అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ కూడా మనకు సందేశం ఉంది. ఈ శ్లోకంలో కూడా ఏముంది? అనంత వీర్యం అమిత విక్రమం. అలాంటి వాడిని పట్టుకుని ఆశ్రయిస్తే మనకేం వస్తుంది? అనంతమైన శక్తి వస్తుంది. ఆ శక్తి ఇవ్వగలవాడు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇస్తాడు. చూడండి, మనకి మహామహా యోగులంతా కూడా అసలు దేని లెక్క చేయవాడు, దేనికి భయపడరు. ఎందుకు భయపడరు? భగవంతుడు నమ్ముకున్నారు. ఆ భగవత్ శక్తి తమలో ఉందని తెలుసుకున్న జ్ఞానులు వాళ్ళు ఏం భయపడరు. అన్నిటికీ ధైర్యంగా ఉంటారు, అన్నిటికీ నవ్వుతుంటారు, పైన ఆనందంతో ఉంటారు ఎప్పుడు. అందువల్ల ఆ శక్తి వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ భగవంతుడే ఇచ్చారు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే అంతటా వ్యాపించిన వాడు, ఆ మనలో ఉన్నవాడు, ఆయన మనలో ఉన్నవాడిని పట్టుకుంటే మనకు కూడా ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. అందుకే ప్రతి స్తోత్రంలో కూడా స్తోత్రం చేస్తున్నట్టుంది మనం ఆయన ఆశ్రయించాలనే సందేశం కూడా ఇస్తున్నాడు. ఆశ్రయిస్తే నీకేమొస్తుందో కూడా చెప్తున్నాడు. అది గొప్ప విషయం. ప్రతి శ్లోకంలో అట్లా కనిపిస్తున్నది, బాగా కనిపిస్తుంది ఆ విషయం. ఇప్పుడు కూడా దేవతలంతటి వాళ్ళు ఆయనలో ఉన్నారు. ఆ దైవత్వం వాళ్ళు పొందారు, ఆయన నుంచి పొందారు. మనం కూడా ప్రయత్నం చేస్తే మనకు దైవత్వం ఇస్తాడు. మనం చూసాం కదా, వీళ్ళంతా కూడా ఈ వాయువు వీళ్ళంతా కూడా కాశీనగరంలో ఉపాసన చేసి అష్టదిక్పాలకులుగా మారారు. కుబేరుడు వాళ్ళంతా ఉపాసన చేసే కదా అయ్యారు. ఆ పదవులను ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళకి భగవంతుడు ఇస్తే వచ్చాయి. వాళ్ళు ఉపాసన చేస్తేనే వచ్చింది. మనం ఆ పరిస్థితికి వెళ్తే మనకు కూడా ఆ దివ్యశక్తిని ప్రసాదిస్తాడు. మనల్ని ఒక దేవతగా తయారు చేస్తాడు. తనలో ఉన్న స్వయం ప్రకాశ శక్తిని మనకు కూడా ప్రకాశింపజేస్తాడు. అంత గొప్ప శక్తి గలవాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలని ఒక సందేశం, ఒక స్తోత్రం రెండు చేస్తున్నాడు. అన్నిటికన్నా మించి నమస్కారం చేస్తున్నాడు. అది గొప్ప విషయం. ఎంత భక్తి శ్రద్ధ ఉంటే తప్ప ఆ నమస్కారాలు రావు. ఇప్పుడు మనకి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినా, గొప్పవాళ్ళని తెలిసినా చాలా మంది నమస్కారం పెట్టరు, దూరం నుంచి చూస్తూ రూములు ఉంటారు. కానీ ఈయన తెలుసుకున్న ఆయన చెప్పిన దాన్ని ఆకలింపు చేసుకోవడం కాకుండా ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకొని ఆ భావావేశంతో చెప్తున్నాడు. అది గొప్ప విషయం. కాబట్టి ఈ విధంగా స్తోత్రం చేస్తూ నమస్కారాలు చేస్తూ తన వినయాన్ని ప్రకటిస్తున్నాడు అర్జునుడు అని మనం ఈ 3 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 38, 39, 40 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.